నాయకులందరికీ ఒక్కటే ఛాలెంజ్. ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ గుండెల మీద చేసుకుని నేను పవన్ కళ్యాణ్ గారి కంటే నిజాయితీ పరుడని ఎవరైనా ఒక్కరిని చెప్పమను చూద్దాం ఒక్కసారి. 2 రాష్ట్రాల రాజకీయ నాయకులకి నువ్వు ఇచ్చే ఛాలెంజ్ అవసరం లేదు, కానీ మేము నీకు ఛాలెంజ్ ఇస్తాము. నువ్వు అంటున్నావే అదే ఛాలెంజ్. నేను పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజుటి వరకు నా పార్టీ సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నాను. నేను చెప్పిన మాట మీద ఖచ్చితంగా నిలబడ్డాను అని మీ నాయకుడినే గుండెల మీద చేసుకుని ప్రమాణం చేయగలరేమో ఆలోచించు. నువ్వు అంటున్న దమ్ము, ధైర్యం, నిజాయితీ, నిబంధత అన్నీ ఉంటే ఒకసారి మనం మాట్లాడిన మాటలేంటి, మనం కలుపుకున్న పార్టీలేంటి, మనల్ని తిట్టిన వాళ్ళు ఎవరెవరు, మనం తిట్టిన వాళ్ళ చేతుల్లో మనం ఎట్లా ఉన్నామో ఆలోచించుకొని ఆ నిజాయితీ, నిబంధత, దమ్ము, ధైర్యం ఉన్నాయా లేదా అనేది ఒకసారి మళ్ళా మీకు మీరు చెక్ చేసుకోమని చెప్తున్నా. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తే ఈయన చేతులారా తీసుకెళ్లి చంద్రబాబు చేతుల్లో పెట్టేశాడు. ఇప్పుడు ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడాలి తప్పితే ఈయనకంటూ సొంత రాజకీయ భవిష్యత్తు లేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆయనకే రాజకీయ భవిష్యత్తు లేదు. చంద్రబాబును వదిలేసి బయటకు వచ్చి చూడమను ఆయన పరిస్థితి. ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది అర్థమవుతుంది. ఇవన్నీ తెలిసి కూడా నీలాంటి వాళ్ళు ఆయనకి ఎలివేషన్స్ ఇస్తున్నారంటే